ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఓ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసింది. ఆయనపై ఓ లేడీ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేసింది. జానీ దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తున్నటువంటి ఓ యువతి ఆయనపై సంచలన ఆరోపణలు చేసింది. జానీ మాస్టర్ తనపై ముంబై, చెన్నై, హైదరాబాద్లతో పాటు పలు అవుట్డోర్ షూటింగ్స్లో అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో జానీ మాస్టర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే నార్సింగ్ పోలీసులు ఆమె నుంచి స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు. దాదాపు 3 గంటల పాటు అధికారులు బాధితురాల నుంచి వివరాలను సేకరించారు. ఇదిలా ఉంటే ఈ ఇష్యూపై సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు స్పందిస్తున్నారు. ఇప్పటికే అనసూయ స్పందించగా తాజాగా ప్రముఖ నటి కరాటే కళ్యాణి కూడా రెస్పాండ్ అయ్యారు. ఆ యువతికి మద్దతుగా మాట్లాడుతూ జానీ మాస్టర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కరాటే కళ్యాణి మాట్లాడుతూ జానీ మాస్టర్ తనపై వచ్చిన ఆరోపణలు అసత్యమని రుజువు చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది. జానీ మాస్టర్ మాదిరిగానే ఆ యువతి కూడా మంచి కొరియోగ్రాఫర్ కావాలని ఇండస్ట్రీలోకి వచ్చిందని తెలిపింది. అయితే అలా వచ్చిన ఆ అమ్మాయిపై లైంగిక వేధింపులకు పాల్పడడం దారుణం అంటూ కళ్యాణి అన్నారు. అంతేకాకుండా ఆ యువతితో సహజీవనం కాదని, పెళ్లి చేసుకుంటానని, మతం మారాలంటూ జానీ మాస్టర్ చెప్పడం ఏంటని ఆమె ప్రశ్నించారు. ఇప్పటికే జానీ మాస్టర్పై ఆయన యూనియన్, సినీ ఇండస్ట్రీ పెద్దలు వేటు వేశారని తెలిపింది. అలాగే ఆయన సపోర్ట్గా ఉంటున్న ఓ పార్టీ కూడా రాజకీయ కార్యకలాపాలకు దూరంగా పెట్టిందని ఆమె గుర్తు చేసింది. ఆ యువతి ఎంతో నరక వేదన అనుభవించి ఉంటే ఈరోజు బయటకు వచ్చి ఉంటుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అమ్మాయిల విషయంలో తప్పుగా ప్రవర్తిస్తే అది ఎంతటి ప్రముఖులైనా, విద్యార్థి అయినా, అనామకుడైనా సరే వదిలే ప్రసక్తి లేదు అంటూ కరాటే కళ్యాణి వ్యాఖ్యానించింది. లైంగిక వేధింపులకు గురైనట్లు చెబుతున్న ఆ యువతికి తన మద్దతు ఉంటుంది అని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఆమెకు న్యాయం జరిగే వరకు పోరాడుతానంటూ కరాటే కళ్యాణి అన్నారు. ఇదిలా ఉంటే జానీ మాస్టర్ ఇష్యూకి సంబంధించి అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక జానీ మాస్టర్ ఇష్యూ విషయానికి వస్తే పోలీసులు, హైదరాబాద్ చెందినటువంటి ఎస్ఓటీ పోలీసులు బెంగళూరులో ఆయన అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. 3 రోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన జానీ మాస్టర్ను బెంగళూరులో పోలీసులు అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇప్పటివరకు ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్లో ఉన్నట్లుగా మనకైతే సమాచారం తెలుస్తోంది. ఇంకా మొదట ఆయన కోసం నెల్లూరులో గాలించగా అక్కడ ఆ తర్వాత నుంచి లద్దాఖ్ వరకు కూడా వెళ్ళి ఆయన కోసం గాలింపు చర్యలు అయితే చేపట్టారు. చివరికి జానీ మాస్టర్ను బెంగళూరులో అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. మరి జానీ మాస్టర్ వివాదానికి సంబంధించి కరాటే కళ్యాణి చేసిన వ్యాఖ్యలపై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.